సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చందు మొండేటి డైరెక్టర్ నాగ చైతన్యతో ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సార్. అది అక్కినేని నాగేశ్వరరావు గారి తెనాలి రామకృష్ణ సినిమాని ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి నాగ చైతన్యతో తీస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి తెనాలి రామకృష్ణ సినిమా ఇప్పుడు నాగ చైతన్యతో తీస్తే ఏ విధంగా ఉంటుంది? మేజర్గా అంటే ఈ సినిమానే తీయడానికి వీళ్ళని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఆయన ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. మేజర్గా తెనాలి రామకృష్ణ ఇప్పుడు నాగ చైతన్య తీయడానికి కారణం ఏంటి? మరి ప్రాజెక్ట్ పైన మీ ఒపీనియన్స్? అంటే తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ అది వాళ్ళ తాతగారు చేశారు కాబట్టి దాని కొనసాగింపులో భాగంగా నాగ చైతన్యతో ఆ క్యారెక్టర్ చేయించాలి అనుకుంటే ఓకే. కానీ నాగ చైతన్య ఆ క్యారెక్టర్ చేయగలడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రయత్నం చేయగలడు. నటుడిగా తను తండేలు సినిమాలో కూడా 100% మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ వేవ్లో తను చేయగలిగితే చేయగలగచ్చు కూడా. కాకపోతే కృష్ణదేవరాయల పాత్ర ఎవరితో చేయిస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న. అలాగే అష్టదిగ్గజాల పాత్రలు ఉన్నాయి, అందులో ఆ రోజుల్లో ముక్కామల గారు వీళ్ళు యాక్ట్ చేశారు. అలాగే మిక్కిలినేని గారు వీళ్ళందరూ, నాగయ్య గారు, అప్పాజీగా ఇలా నడిచినటువంటి సినిమా అది. ఇప్పుడు అటువంటి నటులు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఏదో పద్ధతిలో తీసుకొస్తారు ఓకే. కానీ కృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశాడు. ఆయన ఈ సినిమా మాత్రమే కాదు, ఆయన కృష్ణదేవరాయలుగా 2 సినిమాల్లో కనిపిస్తాడు. ఇదొకటి, తర్వాత మహామంత్రి తిమ్మరుసు ఒకటి. ఈ 2 సినిమాల్లోనూ ఆయన కృష్ణదేవరాయలుగా ఆయనకు రీప్లేస్మెంట్ లేదు, రాదు అనే పరిస్థితిలో నటించాడు. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన హైటు, తర్వాత ఆయన వాచకము, ఇవన్నీ కూడా ఆయనకి అడ్వాంటేజ్. ఆ పద్ధతిలో వెళ్ళేది. ఎన్టీ రామారావుకి ఎలాగైతే రీప్లేస్మెంట్ లేదో అలాగే ఘంటసాల గారి ప్రమేయం ఆ సినిమాలో చాలా ఉంది. అంటే ఆ పద్యాన్ని భావస్ఫూరకంగా పాడటం అనేటువంటిది ఆయన వల్లే కావాలి అనేటువంటి ఒక వాతావరణం కల్పించేశాడు ఆయన. ఈ రోజుకి అంటే పద్యానికి ఘంటసాల ప్రాణం పోయున్ అని చెప్పి ఒక పద్యం రాశాడు ఒక ఆయన. ఆ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వేశాడు ఆయన. అందుకని ఘంటసాల లెవెల్లో పద్యాలు పాడేవాడు ఎవడు అనేది ఒక ప్రశ్న. ఎవరితో పాడిస్తారు అని. సరే, అది కూడా ఏదో కష్టపడ్డారు, ఏదో చేశారు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా హర్డిల్స్ అయ్యారు. రామరాజ్యం సినిమా బాపు గారు తీసినప్పుడు కూడా లవకుశతో కంపారిజన్ వచ్చింది. లవకుశ రిలీజ్ చేయలే ఆ టైంలో. రిలీజ్ చేయకపోయినా కానీ థియేటర్లో కూర్చున్న ప్రజలు ప్రతి సీన్ని దాంతో పోల్చుకుని ఎన్టీ రామారావు గారు కనిపించినంత నిండుగాను, అలాగే ఆయన అభినయించినంత నిండుగాను ఇక్కడ ఆయన వారసుడే కనిపించలేదు రామరాజ్యంలో. లవకుశ సినిమా సక్సెస్ రేంజ్కి, రామరాజ్యం సక్సెస్ రేంజ్కి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. రెండోది, ప్రధానంగా లవకుశకి రామరాజ్యానికి ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే పద్యాలు లేకపోవడం. అందులో ప్రతి సన్నివేశంలోనూ పద్యాలు ఉంటాయి. జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు దాన్ని. పైగా ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. ప్రతి పాటని ఆయన చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. ఇళయరాజా గారిని, అంటే ఇళయరాజా ఒక దశలో చెప్పుకున్నాడు. ఏది, కొండవీటి దొంగ రికార్డింగ్ టైంలో యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రొడ్యూసర్ గారి తరఫున మ్యూజిక్ సెట్టింగ్స్లో పాల్గొంటూ ఇళయరాజా గారిని అడిగాడు, ప్రతి పాట హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారు మీతో చెప్పమన్నారండి అని. అప్పుడు ఇళయరాజా గారు చెప్పిన మాట వీరేంద్రనాథ్ గారు రాశారు ఒక చోట, వేటూరు సుందరామూర్తి గారు కూడా ఒక చోట రాశారు. నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అని చెప్పాడట. అంటే ప్రతి పాట హిట్ అవ్వాలి అంటున్నారు మీరు, నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అని చెప్పండి ప్రొడ్యూసర్కి అని చెప్పాట. సో అది విషయం. రామరాజ్యానికి ఇళయరాజా గారితో చేయించుకున్నారు, కానీ లవకుశ పాటలని రీచ్ అయ్యే దరిదాపుల్లోకి వెళ్ళే పాటలు కూడా లేవు దానిలో. రామకథను వినరయ్యా కావచ్చు, అసలు అద్భుతమైన మ్యూజిక్. ఆ పాటలకే సినిమా విపరీతంగా రైజ్ అయింది. దానికి తోడు పద్యాలు. ఈ పద్యాలు ఇవన్నీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి అది ఈ రోజుకి రికార్డు సినిమానే.
ఇప్పుడు ఆ కలెక్షన్స్ బ్రేక్ చేయడం అనేది ఇప్పటివరకు సాధ్యం కాని పరిస్థితి. ఆ రోజున దాని వసూళ్లు అప్పటి బంగారం ధరలు ఇప్పటి బంగారం ధరలతో పోలిస్తే అది ఇప్పటికీ లోకల్ మార్కెట్ వరకు లవకుశ అనేది ఇప్పటికీ రికార్డే. అలాగే చాలా థియేటర్లు ఆ రోజుల్లో చుట్టుపక్కల నుంచి బళ్ళు వేసుకుని థియేటర్కి రావటం, వాళ్ళకు ఈ బళ్ళు పెట్టుకోవడానికి ఎడ్లను పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు థియేటర్ల దగ్గర చేయటం ఇప్పటికీ ఉన్నాయి ఆనవాళ్ళు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అది. ఆ సినిమాని రామరాజ్యం అనే పేరుతో తీసి పర్వాలేదు అనిపించుకోగలిగారు, కానీ ఆ రేంజ్కి రీచ్ అయ్యారు అని మాత్రం అనిపించుకోలేదు. ఇది రామాయణం మీద విపరీతమైన ప్రేమ ఉండి రామారావు గారితోనే శ్రీరామాంజనేయ యుద్ధం లాంటి సినిమాలు, అలాగే శ్రీనాథ కవిస్వరూపం లాంటి సినిమా చేసినటువంటి బాపు రమణలకే అది సాధ్యం కాల. చందు మొండేటి ఈ బిఎస్ రంగా గారు తీసినటువంటి విక్రమ్ ప్రొడక్షన్స్ కింద బ్యానర్ మీద చేశాడు ఆయన. ఆ రేంజ్లో ఈ సినిమాని నడపగలడా అనేది అనుమానం. ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఈ సినిమా. ఈ అనౌన్స్మెంట్ రాగానే చాలామంది ఆ సినిమా వాచ్ చేస్తారు. దాని వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఈ చూసిన ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ అనుకునేది ఈ పద్యాలు ఎవరు పాడతారు ఇప్పుడు, అలాగే ఈ అభినయం ఎవరు చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. రామారావు గారి కాంబినేషన్లో ఆయన అదరగొట్టేసిన సినిమాలు ప్రధానంగా రెండు. ఒకటి తెనాలి రామకృష్ణ, తర్వాత భూకైలాస్. భూకైలాస్లో ఆయన రావణుడిగాను ఈయన నారదుడిగాను కనిపిస్తారు. ఈయన లెవెల్లో ఈయన రామారావు కట్టి పోటీ ఇవ్వగలిగాడు ఆ సినిమాలో భూకైలాస్లో. అంటే నాగేశ్వరరావు గారి బిహేవియర్ నారద పాత్రకి సెట్ అయింది, రామారావు గారు ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు పాత్రల మధ్య ఒక అద్భుతమైన రిలేషన్ని అల్లారు డైరెక్టర్ శంకర్. ఆయన బ్రహ్మకి మనవడు, ఎవరు రావణ బ్రహ్మ. కాబట్టి ఆయన నారదుడిని తాత అని పిలుస్తాడు, ఈయన మనవడా అని పిలుస్తాడు. అంటే తెర మీద రామారావు గారు నాగేశ్వరరావుని తాత అని పిలవటం, నాగేశ్వరరావు గారు మనవడా అనే ఆట పట్టించడం, ఇది ఆడియన్స్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. అలా ఆ సినిమా సూపర్ హిట్. ఇప్పుడు దాన్ని ఎవరన్నా రీమేక్ చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. గుండమ్మ కథ సినిమాయే రీమేక్ చేయాలని చాలా సందర్భాల్లో చాలామంది అనుకున్నారు. నాగార్జున్ని బాలకృష్ణని పెట్టి చేయాలని ఒక దశలో అనుకున్నారు. అలాగే రాముడు భీముడు సినిమా రీమేక్ చేయాలని రామానాయుడు గారు నిరంతరం అనేవాడు ఆ మాట. అది బాలకృష్ణతో చేయాలనుకున్నారు, కుదరలేదు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేయాలనే 2-3 సందర్భాల్లో ఆయన అన్నాడు, అవలేదు. రామానాయుడు గారు ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. ఒక దశలో ఆయన జూనియర్ ఎన్టీఆర్కి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాడు ఆ సినిమా కోసం, అది వర్కౌట్ అవ్వాలి. కాబట్టి కొన్ని సినిమాలకు రీప్లేస్మెంట్లు ఉండవు. ఒకవేళ రీప్లేస్మెంట్ చేయాలనుకున్నా రామరాజ్యాలు అవుతాయి, అది ప్రమాదం. దేవదాసు సినిమాని కృష్ణ గారు తను చేయాలి అనుకున్నాడు. ఆ సినిమాని వాంటెడ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంతో కంపారిజన్ వచ్చి సినిమాని ఎవరు పట్టించుకోవాలి కృష్ణ గారి దేవదాసుని. అలాగే చాగయ్య, నాగయ్య గారు తీసినటువంటి చాగయ్యని బాపు గారు రీమేక్ చేశారు. బాపు గారితో నవతా కృష్ణరాజు గారు చేయించాడు వాంటెడ్గా. చేయించి రిలీజ్ చేస్తే సరిగ్గా అదే రోజున నాగయ్య గారి చాగయ్య కూడా రిలీజ్ చేశారు. అది పూర్ణ వారి దగ్గర ఉంది, ఇది అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. రెండు రిలీజ్ అయినాయి, కంపారిజన్ వచ్చేసింది. ఆడియన్స్ నాగయ్య గారి సినిమా మళ్ళీ చూశారు. అది దాంతో పోల్చి చూసి అసలు ఎందుకు పనికిరాదు అన్నారు. దారుణమైన ఫ్లాప్ అది ఆ సినిమా. కాబట్టి ఒక క్లాసిక్ సినిమాని తిరిగి తీయాలనుకోవటం సాహసమే. ఆ సాహసం వర్కౌట్ అయిన సందర్భాలు మనకు ఎప్పుడు కనిపించలేదు చరిత్రలో. ఎన్టీ రామారావు గారే అలాంటి ప్రయత్నం చేసి విఫలమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. నర్తనశాల ఆయన సినిమాల్లో పెద్ద హిట్ సినిమా. అదే కథని తను తిరిగి రీమేక్ చేశాడు విరాట పర్వం అనే పేరుతో, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ మీద. ఆ సినిమా ఆడలేదు. రామారావు గారు విపరీతంగా స్వింగ్ నడుస్తున్న రోజులు, ఆయన ఏ సినిమా చేసినా అది 100 రోజులు ఈజీగా ఆడేస్తున్న రోజుల్లో కూడా నర్తనశాల ఎక్కలేదు, జనాలకి తిరస్కరించారు. అందులో కీచకుడు వేశాడు ఆయన.
కీచకుడు చేయడం కోసం రంగారావు గారికి నర్తనశాలలో కీచకుడు పాత్రకి విపరీతమైన పేరు వచ్చింది కాబట్టి ఆ పాత్ర నేను చెయ్యాలి అనే తాపత్రయంతో చేశాడు ఆయన రామారావు గారు. ఇది జనాలకు ఎక్కల కంపారిజనే. ఆ రోజున యూట్యూబులు లేవు, అయినప్పటికీ ప్రజల మనసుల్లో నర్తనశాల సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకని ఆ కంపారిజన్ వచ్చేసి సినిమాని జనం పట్టించుకోలేదు. అందుకని క్లాసిక్స్ రీమేక్ అనేది చాలా టఫ్ గేమ్. ఇప్పుడు ఇలాంటి సినిమాలు రీమేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు దానవీర సూరకర్ణ చెయ్యాలి అని చాలామంది డైరెక్టర్లు మాట్లాడారు. వివి వినాయక్ మాట్లాడాడు, రాజమౌళి గారు మాట్లాడారు. చివరికి ఆయన దానవీర సూరకర్ణ పక్కన పెట్టి మహాభారతం తీస్తాను అంటున్నాడు. కానీ ఒరిజినల్గా ఆ రోజుల్లో వీళ్ళు మాట్లాడిన మాటలు దానవీర సూరకర్ణ రీమేక్ చేయాలని. ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ప్రశ్న. ఇప్పుడు ఆ డైలాగ్స్ అవన్నీ దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. యమదొంగ అనే సినిమానే యమగోళతో పోలిస్తే ఏమీ లేదు, అక్కడ ఏమీ కాదు అది. అంటే యమగోళ సినిమా దేవాంతకుడు సినిమా రెండు ఆ రేంజ్ సక్సెస్ సాధించడానికి కారణం ఆ కథల్లో సమకాలీన సమాజాన్ని, సమకాలీన రాజకీయ వ్యవస్థలని వాళ్ళు ప్రతిఫలింపజేశారు. అందుకోసం రైటర్లు, డైరెక్టర్లు, నటులు అందరూ కష్టపడ్డారు. ఇందులో ఏమీ లేదు యమదొంగ సినిమాలో. కేవలం ఏదో మామూలు కామెడీ తప్ప క్లాసిక్ కామెడీ లేదు. యమగోళలో డైలాగ్స్ ఇప్పటికీ జనం వింటారు, దాన్ని కొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ పురాణాల మీద విమర్శ ఉంటుంది, అందులో పురాణాలని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తాడు ఆయన. దీనికోసం పర్టికులర్గా ఆయన ప్రతి సీన్కి సెట్లో రైటర్ ఉండాలని నిబంధన పెట్టాడు. రైటరు అలాగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కేవీ రావు గారిని ఆ సినిమాకి పెట్టాలని రామారావు కోరి పెట్టించుకున్నాడు. ఆయన అద్భుతమైన కార్టూనిస్టు, సెటైర్ రాయటంలో ఆయనకి నిపుణత ఉంది. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకుని ఆ సీన్ని రీడిజైన్ చేసి అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు ఆయన. అందుకని ప్రొడ్యూసర్కి భయవేసేది. పాపం వెంకటరత్నం గారు భయపడేవాడు ప్రతిరోజు. వీళ్ళు చాలా అగ్రెసివ్గా పెడుతున్నారు, సెన్సార్ వాళ్ళు ఆపేస్తే పరిస్థితి ఏంటి అని. అప్పటికి రామారావు గారికి సినిమాలు ఆగిన పరిస్థితి ఉంది. తాతమ్మ కళ సినిమా సెన్సార్లో గొడవ అయింది, కోరలు దిద్దిన కాపురానికి సెన్సార్లో గొడవలు పడ్డాడు ఆయన. ఇవన్నీ ఆయన సినిమాలు కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన చేసినటువంటి 5-6 సినిమాలు సెన్సార్ గొడవల్లోకి వెళ్ళినాయి. బయట సినిమా సెన్సార్లోకి వెళ్ళి ఇబ్బంది పడిన సినిమా బొబ్బిలిపులి. బొబ్బిలిపులి ప్రభాకర్ రెడ్డి గారు అతి కష్టం మీద పట్టుకొచ్చాడు బయటకి. ఆయనకున్న కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పట్టుకొచ్చాడు. ప్రొడ్యూసర్ల కోరిక మేరకు, దాసనారాయణరావు గారి కోరిక మేరకు. కానీ ఇప్పుడు ఈ సినిమాల రీమేకులు చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు, చాలా టఫ్ గేమ్ అది. తెనాలి రామకృష్ణ అనేటువంటి సినిమా క్లాసిక్, జనాలు ఇప్పటికీ ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటారు. ఆ ప్రయత్నం సంగీతం శ్రీనివాసరావు గారు ఆల్రెడీ చేశాడు. ఏది ఆదిత్య 369 అనేటువంటి సినిమాలో నందమూరి బాలకృష్ణని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ సినిమాకి ఇంకో హీరోలతో చేయొచ్చు అది, కానీ బాలకృష్ణతోనే చేయాలని పట్టుబట్టాడు ఆయన. ఎందుకంటే కృష్ణదేవరాయలుగా రామారావు గారి కొడుకు అనేటువంటి ఇమేజ్ కొంతవరకు ఆ పాత్రను కాపాడుతుంది. ఆడియన్స్ కృష్ణదేవరాయలు గారు అలాగే ఇంకొక పాత్రలోను, అంటే రామారావు గారు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాత్రల్లో ఆయన వారసుడిని చూపించడం ద్వారా ఒక రిలవెన్స్ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో బాలకృష్ణని తీసుకున్నాడు ఆయన. అట్లా వర్కౌట్ అయింది ఆ సినిమా. కానీ ఆ సినిమాలో కూడా బాలకృష్ణ తెనాలి రామకృష్ణలో రామారావు గారితో కానీ, లేకపోతే మహామంత్రి తిమ్మరుసులో రామారావు గారితో కానీ, కనీసం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథలో రామారావు గారితో కానీ పోల్చే లెవెల్లో ఉండడు. ఇది కలర్ సినిమా, చాలా టెక్నికల్గా చాలా హై ఎండ్ సినిమా. పిసి శ్రీరాము, కబీర్లాల్ లాంటి వాళ్ళు పనిచేసిన సినిమా అయినప్పటికీ ఆ సినిమాల్లో రామారావు గారు కనిపించినంత గ్రేస్గా ఇక్కడ కనిపించలేదు. అది వాస్తవం, చాలామంది మాట్లాడేసిన విషయం కూడా. అందుకని తెనాలి రామకృష్ణ అనే ప్రాజెక్టు వీళ్ళు ఎత్తుకోకపోవడమే మంచిది. అయితే చందు మొండేటికి కనెక్ట్ చేసిన పాయింట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే కృష్ణదేవరాయలు రాయలవారి ఫైట్ ఎవరి మీద? బహమనీ సుల్తానుల మీద. విజయనగర సామ్రాజ్యానికి శత్రువులు వారే.
ఈ బహమనీ సుల్తానులు అనే పాయింట్ ఎక్కువ ఉంటుంది చందుమొండేటికి. దాన్ని హైలైట్ చేయడం ద్వారా ముస్లిం సమాజం మీద హిందూ సేన దాడి చేసినట్టుగా డిజైన్ చేసి ఆ యుద్ధానికి కృష్ణదేవరాయలకి అండగా నిలబడి ఆ యుద్ధాన్ని తన బుద్ధి బలంతో నడిపించిన పాత్రగా ఈ తెనాలి రామకృష్ణుడి పాత్రను నడిపి తద్వారా ఈ దేశంలో హిందుత్వ మార్కెట్ను కొల్లగొట్టచ్చు అనేటువంటి ఐడియా ఏదైతే తండేల్ సినిమాకి వీళ్ళు కనెక్ట్ అయ్యారో, పాకిస్తాన్ జైలు, ముస్లింలు, ఉగ్రవాదం అనే దానికి కనెక్ట్ అయిపోయి ఆ సినిమా తీశారు. అరవింద్ గారు కూడా ఆ సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే. ఆ జాలర్లు శ్రీలంక జైల్లోనో లండన్ జైల్లోనో ఉంటే వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. పాకిస్తాన్ జైలు అనగానే వీళ్ళకి గంగవేర్రులు ఎత్తి పూనకాలు ఎత్తి సినిమా తీశారు. ఇప్పుడు అదే పూనకం, అదే ముస్లిం వ్యతిరేకత, అదే ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది చందుమొండేటి. కనెక్ట్ చేసి దీన్ని కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి చేయొచ్చు అని ఒక భ్రమలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంటాడు. కానీ ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. ఈయన తీయదలుచుకుంటే ఇంకా కొత్త కథలు ఉన్నాయి ఈయన యాంగిల్లోనే. ఇప్పుడు శివాజీ జీవిత చరిత్ర సినిమా తీయాలి అని కృష్ణ గారు అనుకున్నాడు. ఏది సీతారామరాజు సినిమా పాటల పుస్తకాల మీద మా రాబోయే సినిమా ఛత్రపతి శివాజీ అని వేశాడు కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలి, తీయలేకపోయాడు. ఒక సినిమాలో డాక్టర్ సినీ యాక్టర్ అనే సినిమాలో ఆ గెటప్ వేసి ఆనందించాడు ఆయన. శివాజీ చేయలేకపోవడానికి కారణాలు అందరికీ తెలుసు. అంటే శివాజీని ఒక సెక్షన్కి పరిమితం చేశారు. ఏది జై భవానీ వీర శివాజీ అనే నినాదం ద్వారా ఆయన్ని హిందుత్వ శక్తులు తమ ఘాట కట్టేసుకున్నాయి. ఇది కృష్ణని ఇబ్బంది పెట్టింది. కృష్ణ ఎంత మైన్యూట్గా ఆలోచించేవాడంటే ఆయన పౌరాణిక పాత్రలు చేయడానికి 100 విధాలుగా ఆలోచించాడు ఆ రోజుల్లోనే. ఆయన ఏమనుకునేవాడంటే గుంటూరు జిల్లాలో, ఆయన గుంటూరు జిల్లా మీద పట్టుంది, ఆయన తెనాలి కాబట్టి ఆయనకి ఒక డౌట్ ఉండేది పౌరాణిక పాత్రలు చేయటానికి. క్రైమ్ యాక్షన్ సినిమాలు ఎందుకు చేయాలనుకున్నాడంటే ఆయన ఈ జానర్ ఏ మతానికి సంబంధం లేని పద్ధతిలో నడిచిపోతుంది, కానీ పౌరాణికాలు చేస్తే పర్టికులర్గా ఒక మతం కనెక్ట్ అవుతుంది, ఇంకో మతం పట్టించుకోదేమో అనేటువంటి ఒక సందేహం ఉండేది. ముస్లిం పాపులేషన్ ఎక్కువ గుంటూరులో, అందుకని వాళ్ళందరూ తన అభిమానులుగా ఉండటానికి మొహమాట పడతారేమో అని చిన్న భయం వెంటాడింది. కానీ అది కేవలం ఆయన భయము. అది మాట్లాడే 2-3 సందర్భాల్లో ఆయన, నేను మొదట్లో కొంచెం పౌరాణికాలు చేయడానికి జంకేవాడిని, అభిమానుల్లో ముస్లిమ్స్ వెనక్కి వెళ్ళిపోతారేమో అనే ఒక సందేహం ఉండేది నాకు అని చెప్పుకున్నాడు. కానీ రామారావు గారి అభిమానులు ఉండేవాళ్ళుగా ఆయన పౌరాణికాలు చేసినా అవి కూడా చూసేవాళ్ళు. ముస్లిం సమాజం నుంచి కూడా ఆయన అభిమానులు ఉన్నారు. నరసాపురం ఏరియాలో మెజారిటీ